అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫోకస్ టాక్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీలో అలజడి సృష్టించినటువంటి అంశం జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీపై ఓ యువతి పెట్టినటువంటి రేప్ కేసు. 19లో జానీ మాస్టర్ టీమ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా యువతి చేరింది. ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి యువతి ముంబైకి వెళ్ళింది. ఆ సమయంలో ముంబైలోని హోటల్లో జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేసినట్టు యువతి ఆరోపిస్తోంది. Master has been booked for alleged sexual harassment. Now the young woman has filed a complaint at the Raya Durgam police station alleged. జానీ మాస్టర్ ఈయనేం చిన్న వ్యక్తి ఏం కాదు, పాన్ ఇండియా కొరియోగ్రాఫర్. దాదాపు అన్ని భాషల్లోనూ అందరూ అగ్ర హీరోలకి డ్యాన్స్ని అందించారు. తర్వాత జనసేన పార్టీలో చాలా కీలకంగా ఎదుగుతూ వస్తున్నటువంటి సెలబ్రిటీ. అలాంటి వ్యక్తి తనపై గత 4 ఏళ్లుగా లైంగికంగా హింసిస్తున్నాడని, శారీరకంగా వేధిస్తున్నాడని జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసినటువంటి ఒక యువతి కంప్లైంట్ చేసింది. మొట్టమొదటిసారిగా జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేసినప్పుడు తన వయసు 16 సంవత్సరాలని, అప్పుడు తాను మైనర్నని కూడా ఆ కంప్లైంట్లో పేర్కొంది. డి ప్రోగ్రామ్ ద్వారా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్న ఆ యువతి అదే డి ప్రోగ్రామ్ ద్వారా పరిచయమైనటువంటి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ యువతి జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చిందో అప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దేశంలోనే అగ్ర కొరియోగ్రాఫర్గా, మంచి డ్యాన్సర్గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ని ఇప్పుడు అదే సినీ ఇండస్ట్రీ అసహించుకుంటుంది. అసలు ఆ యువతి ఏమని కంప్లైంట్ ఇచ్చింది, ఆ ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఆమె ఏ వివరాలు మెన్షన్ చేసిందంటే, మొట్టమొదటగా ఆ యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 0 FIRని మహిళలకు ఇచ్చినటువంటి ప్రత్యేక చట్టం ద్వారా ఫోన్ లైన్లో ఆమె యొక్క ఫిర్యాదుని పోలీసులకి తెలిపింది. తర్వాత రాయదుర్గం పోలీసులు ఆ యొక్క కంప్లైంట్ని నర్సింగ్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. 2019 నుంచి కూడా తనపై లైంగికంగా హింసించేవాడని, షూటింగ్ సమయంలో తనుండే క్యారవాన్ దగ్గరకు వచ్చి తన ముందే ప్యాంటు తీసి తన కోరికను తీర్చమనేవాడని, ఒప్పుకోకపోతే షూటింగ్లో అందరి ముందు అవమానకరంగా మాట్లాడేవాడని, తన బాడీ పార్ట్స్ని అవహేళన చేస్తూ మాట్లాడేవాడని కూడా. అంతేకాకుండా ఒకానొక సమయంలో తాను జుట్టు పట్టుకొని గోడకేసి కొట్టినట్టుగా, ఇక అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు తాను మరింత రెచ్చిపోయేవాడని, ఇవన్నీ ఒక ఎత్తు అయితే తనని మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని, అతనే కాకుండా జానీ మాస్టర్ భార్య కూడా తనని పెళ్లి చేసుకోవాలని అనేక మార్లు తనను ఇబ్బంది పెట్టినట్టు, ఒకరోజు తన భార్యతో కలిసి తను ఉండేటువంటి ఇంటికి వచ్చినప్పుడు తాను తలుపులు తీయకపోతే ఆ తలుపుని బద్దలు కొట్టి మరీ ఇంట్లోకి వచ్చారని, పెళ్లికి తాను ఒప్పుకోకపోవడంతో జానీ మాస్టర్ భార్య తను చెంప మీద అనేక మార్లు కొట్టిందని, అర్ధరాత్రులు జానీ మాస్టర్ తన ఇంటికి వచ్చి తన ఇంటి బయట పార్క్ చేసి ఉన్న తన స్కూటీని కూడా ధ్వంసం చేశాడని, ఇక ఇవన్నీ భరించలేక జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా మానేసి తానే సొంతంగా డ్యాన్స్ స్కూల్ పెట్టుకున్నానని, ఇక తాను అక్కడికి రావడమే కాకుండా అక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్తో మిస్బిహేవ్ చేసేవాడని, వారందరినీ బెదిరించేవాడని, అంతేకాకుండా వారి ముందే తనని విపరీతంగా కొట్టేవాడని, ఇక తాను ఏమీ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చాడని, అంతేకాకుండా కొరియోగ్రాఫర్ యూనియన్కి అంటే డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్కి జానీ మాస్టర్ ప్రెసిడెంట్గా ఉన్నాడని, ఇలా ఉండటంతో తనకి ఆ యూనియన్లో మెంబర్షిప్ రాకుండా చేశాడని, మెంబర్షిప్ లేకపోతే సినిమాల్లో అవకాశాలు అంతగా రావని ఆ యువతి తన స్వహస్తాలతో రాసినటువంటి కంప్లైంట్లో తన యొక్క బాధనంతా వ్యక్తం చేసింది. ఈ విషయమంతా బయటకు వచ్చిన తర్వాత తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ దీనిపై స్పందించింది. జానీని డ్యాన్స్ మాస్టర్ యూనియన్ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించింది. అయితే జానీ పైన గతంలోనే 2019లో ఓ కాలేజీలో ఓ యువతి పైన దాడి చేసినటువంటి కేసులో 6 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. అంతేకాకుండా మొన్న జూన్లో ఒక డాన్సర్పై అనేక మార్లు దాడి చేయటమే కాకుండా అతనికి అవకాశాలు రాకుండా చేశాడని ఆ యొక్క వ్యక్తి కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అయితే ఇది రాజకీయ కుట్ర లేకపోతే ఆ యువతి పైన నిజంగానే జానీ మాస్టరు అఘాయిత్యానికి పాల్పడ్డా,
4 ఏళ్లుగా ఆ యువతిని ఈ విధంగా చేసినప్పుడు ఇప్పుడే ఎందుకు ఆ యువతి బయటకు వచ్చింది, అప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, ఏదో శక్తి ఆ యువతి వెనకుండి నడిపిస్తుందని, ఇవన్నీ కూడా ప్రస్తుతం సమాజంలో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. ఈ విషయం తెలిసిన వెంటనే జనసేన పార్టీ ఆ యొక్క పార్టీకి దూరంగా ఉండాలని, ఆ యొక్క సభ్యత్వం నుంచి కూడా జానీ మాస్టర్ని జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. దేశంలోనే టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్లో ఒకరుగా ఉన్నటువంటి జానీ మాస్టర్ ఈరోజు ఇలాంటి కేసులో ఇరుక్కోవటం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. పరారీలో ఉన్నటువంటి జానీ మాస్టరు బయటకు వచ్చి తన వర్షన్ ఏంటి అని చెబితేనే కానీ ఈ విషయాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేలా లేవు.